Hello friends, welcome to a brand new video on Mr. Abhi Pro Gamer. ఈరోజు మన వీడియోలో Zebronics నుండి Zeb Transformer Pro వైర్లెస్ గేమింగ్ కీబోర్డ్ అండ్ మౌస్ అన్బాక్సింగ్ అండ్ రివ్యూ చేయబోతున్నాం గైస్. బిఫోర్ అన్బాక్సింగ్ ఈ గేమింగ్ కీబోర్డ్ అండ్ మౌస్ ప్రైస్ అండ్ వేరియంట్స్ చూసుకున్నట్లయితే మనకి వైర్డ్ అండ్ వైర్లెస్ వేరియంట్స్తో వస్తుంది గైస్. 2 వేరియంట్స్. వైర్డ్ చూసుకున్నట్లయితే మనకి Zeb Transformer అని చెప్పి అమెజాన్లో మనకి 1200 ప్రైస్కి అవైలబుల్గా ఉంది. వెరాస్ వైర్లెస్ Zeb Transformer Pro అని చెప్పి 1800 ప్రైస్కి అమెజాన్లో అవైలబుల్గా ఉంది. సో ఎవరికైతే ఈ గేమింగ్ కీబోర్డ్ అండ్ మౌస్ కావాలనుకుంటున్నారో కింద ప్రొవైడ్ చేసిన లింక్స్ ద్వారా మీరు చెక్అవుట్ చేసుకోవచ్చు. మన దగ్గర ఉంది ఇప్పుడు వైర్లెస్ గేమింగ్ కీబోర్డ్ అండ్ మౌస్ గైస్ Zeb Transformer Pro. సో దీని యొక్క స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ అండ్ రిమైనింగ్ ఫంక్షనాలిటీస్ అన్ని మనం ఈ వీడియోలో కవర్ చేద్దాం. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ డైవ్ ఇంటు ద వీడియో. బాక్స్ యొక్క లుక్ చూసుకున్నట్లయితే మనకి Zeb Transformer Pro వైర్లెస్ కాంబో అని చెప్పి వీళ్ళైతే మెన్షన్ చేస్తున్నారు గైస్. సో వీళ్ళైతే 1 మీటర్ కేబుల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సైడ్ చూసుకున్నట్లయితే మనకి ప్రైజింగ్, ప్యాకేజ్ కంటెంట్ ఏవి ఉన్నాయో మెన్షన్ చేస్తున్నారు గైస్. బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే మనకి కొన్ని కీ ఫీచర్స్ అయితే మెన్షన్ చేస్తున్నారు గైస్. ఇక్కడ బ్రాండింగ్ చూసుకున్నట్లయితే రిత్రిక్షన్ పిక్ తో వస్తుంది. మన కలర్ చూసుకున్నట్లయితే బ్లాక్ కలర్ నానో రిసీవర్ తో వస్తుంది గైస్. లెట్స్ అన్బాక్స్ దిస్ అండ్ సీ ద కంటెంట్ ఇన్సైడ్ ద బాక్స్. సో ఇన్సైడ్ మనకి ఇలా ఉంటుంది గైస్, కీబోర్డ్ అండ్ మౌస్ విత్ USB కేబుల్. ఇది మన USB Type-C కేబుల్ గైస్ ఫర్ ఛార్జింగ్ దిస్ బోత్ కీబోర్డ్ అండ్ మౌస్. రెండింటికి ఛార్జింగ్ కోసం ఈ USB Type-A to Type-C కేబుల్ ప్రొవైడ్ చేశారు. సో లెట్స్ సెటప్ దిస్ అండ్ సీ ద ఫైనల్ అవుట్పుట్ అండ్ స్పెసిఫికేషన్స్. వీళ్ళైతే మెన్షన్ చేస్తున్నారో అవన్నీ ఫంక్షన్స్ అవైలబుల్గా వర్కింగ్ కండిషన్లో ఉంటున్నాయా లేదా, ఇంకేమైనా ఫీచర్స్ మిస్ అవుట్ అవుతున్నాయా లేదా మనం చెక్ చేద్దాం. 2.4 GHz వైర్లెస్ నానో రిసీవర్ని అయితే తీసుకొచ్చారు గైస్. సో దట్ ఈ నానో ఈ రిసీవర్ యూజ్ చేసుకొని మనం బోత్ ఈ కీబోర్డ్ అండ్ మౌస్ని మనం యాక్సెస్ చేయొచ్చు. మల్టీ కలర్ LED మోడ్స్తో వస్తుందని చెప్పి వీళ్ళైతే మెన్షన్ చేస్తున్నారు గైస్. సో ఇంటిగ్రేటెడ్ మల్టీ కీ ఫంక్షన్స్, 2-step స్టాండ్ అండ్ 104 కీస్, విండోస్ కీ అండ్ డిజేబుల్ అండ్ ఎనేబుల్ ఫంక్షన్, AI కీ ఎనేబుల్ డిజేబుల్ ఫంక్షన్, బిల్ట్ ఇన్ రీఛార్జబుల్ బ్యాటరీ, Type-C పోర్ట్, 3 బ్రైట్నెస్ లెవెల్స్ అని చెప్పి అయితే వీళ్ళు మెన్షన్ చేస్తున్నారు. వెరస్ మౌస్ చూసుకున్నట్టయితే మనకి USB నానో రిసీవర్తో వస్తుందని చెప్పి, అలాగే హై రెజల్యూషన్ సెన్సార్, DPS స్విచ్చింగ్ ఫీచర్, బిల్ట్ ఇన్ రీఛార్జబుల్ బ్యాటరీ అండ్ Type-C పోర్ట్ ప్రొవైడ్ చేస్తున్నారని చెప్పి మెన్షన్ చేస్తున్నారు. కీబోర్డ్ చూసుకున్నట్టయితే మనకు లుక్ ఇలా ఉంటుంది. న్యూమెరికల్ కీస్ అండ్ రిమైనింగ్ ఫంక్షన్ కీస్, అల్యూమినియం ఫ్రేమ్తో వస్తుంది గైస్. బ్యాక్ చూసుకున్నట్టయితే మనకి ఇలా ఉంటుంది ఓవర్లుక్. వీళ్ళు మెన్షన్ చేసినట్టు మనకి 2 స్టాండ్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. హైట్ అడ్జస్ట్మెంట్ స్టాండ్స్ 2 స్టాండ్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా రిమైనింగ్ ఏం లేవు. ఇటు కూడా సేమ్ Type-C పోర్ట్ ప్రొవైడ్ చేస్తున్నారు ఫర్ ఛార్జింగ్. ఇది సేమ్ మెకానికల్ ఫినిషింగ్ లాగా ఉంది గైస్. సౌండ్ చూసుకున్నట్టయితే మనకి కొంచెం మెకానికల్ కీబోర్డ్ లుక్ అయితే వస్తుంది, అంటే ఫీల్ అయితే ఉంటుంది. నెక్స్ట్ చూసుకున్నట్టయితే మన మౌస్లో ఇక్కడ 6 బటన్స్ ప్రొవైడ్ చేస్తున్నారు గైస్. 1, 2, 3, 4, 5 అండ్ లాస్ట్ is 6. ఇక్కడ మనకి ఆన్ ఆఫ్ ఆప్షన్ ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే ఇది మన USB నానో రిసీవర్. సో లెట్స్ ప్లగ్ ఇన్ అండ్ సీ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ దిస్ కీబోర్డ్ అండ్ మౌస్ చూసుకున్నట్టయితే మనకి కలర్ చేంజింగ్ ఎఫెక్ట్ అయితే వస్తుంది. దీని అడ్జస్ట్మెంట్ అయితే మనం చేయలేము గైస్, ఎందుకంటే ఈ లైటింగ్ ఎఫెక్ట్ ఆటోమేటిక్ అదే చేంజ్ అవుతూ ఉంటుంది. ఇన్ కేస్ మీరు లైట్ ఆఫ్ చేయాలనుకుంటే మిడిల్ స్విచ్ చేసుకుంటే ఆటోమేటిక్ లైట్స్ అనేది ఆఫ్ అయిపోతాయి. ఇదైతే ఆఫ్ బటన్, నేను ఆన్ చేసి ఉంచాను కాబట్టి ఇప్పుడు మనకి ఇలా ఉంది. DPI స్విచ్చింగ్ ఆప్షన్ అయితే ఇది మనకి 3 DPI మోడ్స్ అయితే వస్తుంది. 1600, 2400 అండ్ 4000 DPI స్విచ్చింగ్తో అయితే వస్తుంది. లెట్స్ చెక్ మౌస్ DPI అనలైజర్. చూసుకున్నట్టయితే మన DPI మనకి ఇప్పుడు నేను లో మోడ్లో పెడతాను. ఫస్ట్ లో మోడ్ చూద్దాం.
1600 DPI అని వీడైతే మెన్షన్ చేస్తున్నారు. 1600 DPIలో మనం క్లిక్ చేద్దాం. 1600 కన్నా ఎక్కువ వస్తుంది గైస్ DPI. నెక్స్ట్ 2400 DPI మోడ్లో ఉంచుతాం. 2400 మోడ్. నెక్స్ట్ 4000 DPI. 4000 DPIలో కూడా ఒకసారి చెక్ చేద్దాం. 4000 DPI కూడా మనకి బాగానే వస్తుంది గైస్. వీళ్ళు మెన్షన్ చేసిన దాని జస్టిఫికేషన్ అయితే ఉంది. సో గేమింగ్కి అయితే బాగుంటుంది గైస్. Type-C పోర్ట్ అయితే ప్రొవైడ్ చేశారు ఫర్ ఛార్జింగ్ పర్పస్. కీబోర్డ్ చూసుకున్నట్టయితే మనకి ఇనీషియల్గా ఆఫ్ కండిషన్ ఉంటుంది. ఇక్కడ ఈ బటన్ క్లిక్ చేస్తే మనకి లైట్స్ అనేది ఆన్ అవుతాయి. సో ఇనీషియల్గా మనకి స్టడీ మోడ్లో ఉంటుంది. బ్రైట్నెస్ అప్ అండ్ డౌన్ చేసుకోవాలంటే మన ఫంక్షన్కి పేజ్ డౌన్ ఆర్ అప్ బటన్. పేజ్ డౌన్ నొక్కితే ఇన్ కేస్ మీరు పేజ్ డౌన్ ఎక్కువసార్లు కొడితే మనకి ఇక్కడ ఈ రెడ్ కలర్ ఇండికేషన్ వస్తుంది. సో అదే మ్యాక్సిమం ఆర్ మినిమం అని చెప్పి వీలైతే ఈ ఆప్షన్ ప్రొవైడ్ చేశారు. ఫంక్షన్ కీలో నేను పేజ్ డౌన్ అంటే బ్రైట్నెస్ తక్కువ పెడుతున్నాను. సో అదే లీస్ట్. నెక్స్ట్ చూసుకున్నట్టయితే పేజ్ అప్, ఫంక్షన్ ప్లస్ పేజ్ అప్ బటన్ నేను క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసేటప్పటికి 1 2 లాస్ట్ మోడ్. ఇది అది లాస్ట్ మోడ్ 1 2 3. సో 3 times మనం బ్రైట్నెస్ అప్ అండ్ డౌన్ చేసుకోవచ్చు. సో నేను ఇక లైట్స్ ఆఫ్ చేసి మీకు చూపిస్తాను సో దట్ మీకు ఇంకా క్లారిటీ కనిపిస్తుంది. బ్రైట్నెస్ అప్ అండ్ డౌన్ మీరు క్లియర్గా చూడొచ్చు. నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకి ఇదే మళ్ళీ ఈ బటన్ మళ్ళీ క్లిక్ చేస్తే బ్రీతింగ్ మోడ్లోకి వెళ్తుంది. సో బ్రీతింగ్ మోడ్లోకి వెళ్ళినప్పుడు బ్రైట్నెస్తో పాటు మనకి స్పీడ్ కూడా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. దీంట్లో ఇప్పుడు హై స్పీడ్లో ఉంది, లో స్పీడ్లో పెట్టుకుంటే మనకి చూడండి. కీస్ చూసుకున్నట్టయితే మనకి కీస్ మెకానికల్ కీబోర్డ్ లాగా కొంచెం ఫినిషింగ్ అయితే ఉంటుంది, బట్ మెకానికల్ కీబోర్డ్ కాదు. ఫంక్షనల్ బటన్స్ ఎనేబుల్ అండ్ డిజేబుల్ కూడా చేసుకోవచ్చు గైస్. సో ఫర్ దట్ మనం ఇప్పుడు ఈ ఫంక్షన్ కీ పైన మనకి హోమ్ లాక్ ఆప్షన్ ఉంది చూసారా, ఇది క్లిక్ చేసామనుకోండి మనకి కీబోర్డ్ ఆప్షన్స్ ఏమి పనిచేయవు అనమాట. సో లెట్స్ చెక్. ఇప్పుడు అట్ ప్రెజెంట్ నేను విండోస్ ఆప్షన్ క్లిక్ చేశాను. విండోస్ కూడా డెడికేటెడ్ కీ అయితే ఉంది గైస్. విండోస్ కీ అనేది క్లిక్ చేశాను. సో ఇప్పుడు ఫంక్షన్ కీ ప్లస్ F11 నేను క్లిక్ చేస్తే నాకు ఏ బటన్స్ పనిచేయవు చూడండి. మళ్ళీ ఎనేబుల్ చేస్తున్నాను. సో విండోస్ కీ ఎనేబుల్ డిసేబుల్ కూడా చేసుకోవచ్చు మీరు, ఫంక్షన్ కీసే కాదు. ఫంక్షన్ ప్లస్ విండోస్ క్లిక్ చేస్తే మనకి విండోస్ ఆప్షన్ డిజేబుల్ అయిపోతుంది. సేమ్ మళ్ళీ ఫంక్షన్ ప్లస్ విండోస్ బటన్ క్లిక్ చేస్తే ఎనేబుల్ అయిపోతుంది గైస్. 3 బ్రైట్నెస్ లెవెల్ వీలైతే మెన్షన్ చేశారు. 3 బ్రైట్నెస్ లెవెల్ అయితే ప్రొవైడ్ చేశారు. ఛార్జింగ్ పోర్ట్ Type-C కేబులే. ఫంక్షనల్ కీస్ ఎనేబుల్ అండ్ డిసేబుల్ ఆప్షన్ ఉంది. అలాగే విండోస్ కీ ఎనేబుల్ అండ్ డిసేబుల్ ఆప్షన్ కూడా వీలైతే ప్రొవైడ్ చేస్తున్నారు గైస్. For more informative videos, follow my YouTube channel Mr. Ravi Pro Gamer so that నేను ఇంకా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీకు పోస్ట్ చేయగలను. కిందనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తే మీకు వెంటనే నా రీసెంట్ పోస్టెడ్ వీడియోస్ అని మీకు పాపప్ అవుతాయి గైస్. సో ప్లీజ్ subscribe to my YouTube channel Mr. Ravi Pro Gamer. Thank you for watching.